అందరికీ నమస్తే అండి. ఒక కీలకమైన అప్డేటు మహానాడులో ఈరోజు మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు. సో దాని మీద అనలైజ్ చేద్దామని నేను యాక్చువల్ డ్రైవింగ్లో ఉన్నా. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నాను, డ్రైవింగ్లో ఉన్నాను. అయినా సరే మధ్యలో ఆపి చేస్తున్నాను అనమాట. వినే ఉంటారు చాలామంది ఆ ప్రకటన. సో లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, పార్లమెంటులో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా, చట్టం చేసినా చేయకపోయినా, నియోజకవర్గాల పునర్విభజన జరిగినా జరగకపోయినా 2029 శాసనసభ ఎన్నికల్లో అండ్ 2029 లోక్సభ ఎన్నికల్లో కూడా ఉభయ చట్టసభల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున 33% రిజర్వేషన్లు మహిళలకు అమలు చేస్తాము అని చెప్పారు. అంటే మొత్తం సీట్లలో 33% మహిళలకు ఇస్తారు. ఇది పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం అని లోకేష్ గారు ప్రకటించారు. ఇది చాలా మంచి నిర్ణయం. బహుశా దేశంలో ఒక రాజకీయ పార్టీగా మహిళలకు 33% మేము రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పడం ఇది ఫస్ట్ టైం. సో ఇప్పుడు చట్టంతో సంబంధం లేకుండా, బిల్లుతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% ఇస్తారు. ఎప్పుడైతే టీడీపీ వాళ్ళు మహిళలకు 33% ప్రకటించారో, ఇక వైసీపీ వాళ్ళు అమ్మో మేము వెనకబడిపోతామేమో, మేము కూడా మహిళలకు ఇచ్చేయాలి కదా అని వాళ్ళు కూడా 33% ఇస్తారు. సో ఇది చాలా మంచి నిర్ణయం. మీకు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. యాక్చువల్లీ పార్లమెంట్లో చట్టం చేశారు అనుకోండి, ఏది ఇప్పుడు మొన్న ఒక బిల్లు వీగిపోయింది చూసారా, అది గుర్తుంది కదా. సో ఆ బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టి నియోజకవర్గాల పునర్విభజన జరిగింది అనుకోండి, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన వెంటనే ఇమీడియట్గా మహిళా రిజర్వేషన్ కూడా జరిగిపోద్ది, 33% రిజర్వేషన్లు. అప్పుడు దేశవ్యాప్తంగా ఖచ్చితంగా చట్టబద్ధంగా కొన్ని సీట్లు మహిళలకు రిజర్వ్ అయిపోతాయి. మొత్తం 33% సీట్లు మహిళలకు రిజర్వ్ అయిపోతాయి. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘమే రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ అండ్ లోక్సభ స్థానాల్లోనూ ఏ సీటు మహిళలకు రిజర్వ్ చేయాలి అనేది లాటరీ తీస్తారు. అది ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎన్నికల కమిషన్ రూల్ అండ్ చట్టం కాబట్టి. సో ఇప్పుడు దానికి సంబంధం లేకుండా పార్టీ పరంగా లోకేష్ గారి నిర్ణయం తీసుకోవడం చాలా అభినందించదగిన విషయం. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది కదా. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇతర పార్టీ అంటే వైసీపీ కూడా ఆ నిర్ణయం తీసుకుంటారు కదా. సో ఆటోమేటిక్గా పక్క రాష్ట్రాలకు కూడా ఇది వెళ్ళిపోద్ది. అప్పుడు దేశవ్యాప్తంగా ఆ చట్టం అమల్లోకి వచ్చినా రాకపోయినా మహిళలకు 33% రిజర్వేషన్లు అమలైపోతాయి, ఆ పార్టీలు ఇచ్చేస్తాయి. మీకు గుర్తుందా, తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పి ఆ ఇష్యూ కోర్టుకు వెళ్ళింది కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, సరే 42% రిజర్వేషన్లకు కోర్టులు ఒప్పుకోవట్లేదు, న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి కాబట్టి మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% అమలు చేసేస్తాము అని చెప్పారు. అంటే ఇక్కడ కొన్ని న్యాయపరమైన చిక్కులు వచ్చినా, చట్టాల రూపకల్పన జరగకపోయినా, ఆయా వర్గాలను సాటిస్ఫై చేయాలన్నా, ఆయా వర్గాలకు న్యాయం జరిగేలా చేయాలన్నా రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. రేపు పొద్దున్న కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని ఆమోదించినా, లేదంటే లోక్సభలో బిల్లు ఆమోదించినా దాన్ని అంతిమంగా అమలు చేయాల్సింది రాజకీయ పార్టీలే కదా. సో పార్లమెంట్లో బిల్లు ఆమోదించారు అనుకోండి మహిళా రిజర్వేషన్లో, దాన్ని అమలు చేయాల్సింది ఆయా పార్టీలే కదా. పార్టీలు సీట్లు ఇచ్చినప్పుడు 33% ఇవ్వాలి కదా. అదేదో మేమే ముందిస్తాం, మాకు చట్టంతో సంబంధం లేదు, మీరు చట్టం చేయండి చేసుకోపోండి మీ ఇష్టం, మేము మా పార్టీలో మహిళలకు 33% ఇచ్చేస్తాం అని లోకేష్ గారు చెప్పారు. చాలా మంచి విషయం, ఖచ్చితంగా అభినందించదగిన విషయం. నిజానికి ఈ ప్రకటన రావడానికి ముందే దాదాపుగా లోకేష్ గారు ఈరోజు 11:10 ఆ టైంలో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు, ఈరోజు 12 గంటలకు ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఉండబోతోంది అని. సో అనౌన్స్మెంట్ ఇదేనమాట. అది మా సంకల్పం, మా బాధ్యత, మా కమిట్మెంట్. మహిళలకు 33% సీట్ల రిజర్వేషన్ అనేది మా సంకల్పం, మా బాధ్యత, మా కమిట్మెంట్ అని చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద స్ట్రాంగ్ సినిమాటిక్ పంచ్ డైలాగ్ గట్టిగానే పడ్డాయి ఈరోజు. నిజం గడుపు దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తోంది. సో గొడ్డల పార్టీ చెప్పే అబద్ధాలు, చేసే కుట్రలను ఎప్పుడూ మనం గమనిస్తూ ఉండాలి. డిఎస్సిని అడ్డుకోవాలని చూశారు, అది అడ్డుకోవడం అవ్వలేదు కాబట్టి ఇప్పుడు రోజుకో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. పేపర్ లీక్ అని అది ఇది అని. పేపర్ లీక్ చేసే చరిత్ర మీది. సో 10th క్లాస్లో ఉన్నప్పుడే మీరు లీక్ చేశారు, నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చానని చెప్పి తను చెప్పాల్సినవి కొంచెం పంచ్ డైలాగులు వేస్తూ
మేము టీచర్లను సింగపూర్ పంపారు, మీరేమో మద్యం షాపుల ముందు లైన్లో పెట్టారు. సో సొంత చెల్లిని తల్లిని మెడపెట్టి గెంటేశారు. బాబాయిని గొడ్డలతోనే చంపారు కదా, అందుకే మిమ్మల్ని గొడ్డల పార్టీ అని పిలుస్తున్నాం. గత మహానాడులో 6 శాసనాలు తీసుకున్నాము, వాటిని ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి, అమలు చేసుకోవాలి అని ఇలా అనేక అంశాల మీద లోకేష్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. సో స్టిల్ మహానాడు కొనసాగుతోంది. ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ చెప్తాను. ఈ 33% రిజర్వేషన్లు అనేది మాత్రం చాలా అభినందించదగ్గ విషయం అనమాట. థ్యాంక్ యూ.